మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఈ పేరు చాలామంది విని ఉండరు. ఈ పేరంటే ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టం. ఆయన ఒక రకంగా ఈ పేరు గల వ్యక్తికి అభిమాని కూడా. తన మొదటి చిత్రం మనదేశం ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మీర్జాపూర్ రాజా గారు తీసినటువంటి మనదేశం సినిమాకి కెమెరా దర్శకుడు ఈ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారు. ఈయన 1914 సంవత్సరంలో ఔరంగాబాద్లో జన్మించారు. ఔరంగాబాద్లో జన్మించి అక్కడి నుంచి ఆయన ఔరంగాబాద్ అంటే ఈ మధ్యకాలంలో బాగా చర్చల్లో ఉన్నటువంటి ఊరు. ఔరంగజేబు గారి సమాధి సందర్భంగా ఔరంగాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఆయన సమాధి ఉంది. ఆయన సమాధి గురించి మహారాష్ట్రలో ఈ మధ్య చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ఔరంగాబాద్ బాగా విస్తృతంగా ప్రజల చర్చల్లోకి వస్తున్నటువంటి ఊరు కాబట్టి అక్కడ జన్మించినటువంటి ఈ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారు కొంత 10 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వస్తున్న సందర్భంలో జీవనం ఎలా అనేటువంటి ఒక పరిస్థితి వచ్చి ఆయన బాంబే ప్రయాణం అయ్యాడు. ఏదో ఒక పని చూసుకుని సెటిల్ అవుదామని. అలా వెళ్ళిన సందర్భంగా అక్కడ సూర్య ప్రొడక్షన్ హౌస్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు, అలాగే సినిమాలకి అంటే సినిమా నిర్మాణానికి వాళ్ళు ఎక్విప్మెంట్ సరఫరా చేయటం ఇలాంటి యాక్టివిటీ అంతా నడిచేది అక్కడి నుంచి. అందుకని అందులో చేరాడు ఈయన. అందులో కెమెరా విభాగంలో జాయిన్ అయిపోయాడు. కెమెరా విభాగం అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మొదట కెమెరాకు సంబంధించినటువంటి భాగాలన్నీ మోసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే ఆ కెమెరా మెన్గా పనిచేస్తున్నారో వాళ్ళు చెప్పే పనులన్నీ చేయాలి. ఇలా ఆయన 35 ఆ ప్రాంతాలకి ఆయన బాంబేలో ఈ యాక్టివిటీలోకి వెళ్ళిపోయాడు. మనకి 32లో మొదటి తెలుగు టాకీ వచ్చింది. అప్పటికి బాంబేలోనే టాకీలు మొదలైనవి, నడుస్తున్నాయి. ఆ నడుస్తున్నటువంటి క్రమంలోనే పివి దాస్ గారు ఇలాంటి వాళ్ళు మెడ్రాస్లో వేల్ పిక్చర్స్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించి, స్టూడియోస్ ప్రారంభించి సినిమా నిర్మాణం మొదలుపెట్టారు. అలాగే ఇంకొన్ని స్టూడియోస్ వచ్చినాయి అదే టైంలో. వచ్చిన సందర్భంగా మెడ్రాసులో వృత్తిని వెతుక్కోవడం తేలిక, బాంబేలో కంటే కూడా మెడ్రాస్ వెళ్ళటం బెటరు అనేది అప్పటికే ఎల్వి ప్రసాద్ లాంటి వాళ్ళు అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎల్వి ప్రసాద్ గారిని కొంతమంది ఈ మెడ్రాస్లో స్టూడియోలు నిర్మాణం చేస్తున్నటువంటి వాళ్ళు అప్రోచ్ అయ్యి, బాంబేలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ మనకు అవసరం అవుతారు, కొంతమందిని మీరు ఇక్కడికి తీసుకురాగలిగితే మంచిది అని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఈ అడ్వైజ్ కాదు, నిజానికి ఆయన్ని కోరారు. ఈ కోరికని మన్నించి ఆయన అక్కడ తన మాట వినేటువంటి వాళ్ళని ఎంపిక చేసి వివిధ విభాగాల్లో మెడ్రాస్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెడదాం రండి అని చెప్పి తీసుకొచ్చాడు. అలా ఎల్వి ప్రసాద్ గారి ప్రేరణతో బాంబే నుంచి మెడ్రాస్ చేరారు ఈ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారు. చేరిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారి సినిమాలకి పనిచేసేవారు ఆయన. అలాగే గోడవల్లి రామబ్రహ్మం గారి కంపెనీలో కూడా పనిచేసేవారు. సారథి పేరుతో ఆయన సినిమాలు తీసేవారు కదా, మాలపిల్ల, రైతు బిడ్డ ఈ సినిమాలు. ఆ బ్యానర్లో మాయాలోకం అని అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా చేశారు. ఆ సినిమాకి గోపీచంద్ గారే దర్శకత్వము, ఇతర వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకున్నారు. త్రిపురనేని గోపీచంద్. ఆయన ఈ సినిమాకి రెహమాన్ గారిని కెమెరామెన్గా పెట్టుకోవటం, దానిలో చాలా ట్రిక్ షాట్స్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. దాంతో ఇండస్ట్రీలో ఆయన అంటే ఒక ఇమేజ్ ఏర్పడింది అప్పుడే ఆ సినిమాతోనే. ఆ తర్వాత 50లో శ్రీ లక్ష్మమ్మ కథ, లక్ష్మమ్మ అని 2 సినిమాలు పోటాపోటీగా తయారయ్యాయి. ఆ పోటాపోటీగా తయారైనటువంటి సినిమాల్లో లక్ష్మమ్మ త్రిపురనేని గోపీచంద్ గారి సినిమా. దానికి ఈ ఎంఏ రెహమాన్ని కెమెరా దర్శకుడిగా పెట్టుకున్నాడు ఆయన. ఆ సినిమా సక్సెస్ అయింది. ఆ పోటీలో ఒక గ్రామదేవత కథతో తీసినటువంటి సినిమా ఇది. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఒక గ్రామదేవత కథతో ఈ సినిమా తీసినట్టుగా చెప్పుకుంటారు.
గూడవల్లి రామబ్రహ్మం గారి కంపెనీ, త్రిపురనేని గోపీచంద్ గారితో స్నేహం. ఈ క్రమంలోనే 49లో ఆయన మన దేశం సినిమాకి పనిచేశారు ఎల్వి ప్రసాద్ గారి సారథ్యంలో. ఆ సినిమాయే ఎన్టీ రామారావు గారికి మొదటి సినిమా. అలా వాళ్ళిద్దరి మధ్య అంటే రెహమాన్ గారు అంటే ఒక గౌరవం మొదలైంది ఎన్టీఆర్కి అక్కడ. అయితే రెహమాన్ అనగానే గుర్తొచ్చే సంఘటనలు, సీన్లు కొన్ని ఉంటాయి. వాటిలో చిత్తూరు నాగయ్య గారు దర్శకత్వం వహించినటువంటి త్యాగయ్య సినిమా, ఇది చాలా అద్భుతమైన విజయం సాధించిన సినిమా. ఈ సినిమాలో కనుగొంటుని శ్రీరాముని అని కనుగొంటిని శ్రీరాముని అని ఒక కీర్తన ఉంటుంది. అంటే రాముల వారి విగ్రహాలు ఇవన్నీ బయట పాడేస్తారు కావేరీ నదిలో. పడేసినప్పుడు ఆ విగ్రహాలను వెతుక్కుంటూ వెళ్ళి ఆ విగ్రహాలు దొరుకుతాయి కావేరీ నదిలో. దొరికినప్పుడు ఈ భక్తి పారవస్యంతో ఆయన ఈ కీర్తన ఆలపిస్తారు త్యాగయ్య. అది ఆయన చిత్రీకరించినటువంటి పద్ధతి ఆ సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. అంటే ఈ నది తాలూకా అలలు, చిన్న చిన్నటువంటి నీటి కదలికలు కూడా ఆయన ముఖంలో రిఫ్లెక్ట్ అయ్యేలాగా చిత్రీకరణ జరిపాడు ఈయన. ఇది చాలామందికి గుర్తుంటుంది ఆ షాట్. త్యాగయ్య సినిమా చూసిన ప్రతి వారికి గుర్తుండిపోయేటువంటి సన్నివేశం అది. అలా రెహమాన్ గారి కెమెరా అంటే ఆయన ఒక పద్ధతి పాటించేవారు. ఆయన పద్ధతి ఏంటంటే తీయబోయే సీన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా తీయాలి అని ఆలోచించడం కన్నా కూడా ముందుగా డైరెక్టర్ గారిని కలిసి, అయ్యా రేపు తీయబోయే సన్నివేశం తాలూకా డీటెయిల్స్ నాకు చెప్పండి అని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం సెట్లో లైటింగు, ఇతర ఏర్పాట్లు అన్నీ క్షుణ్ణంగా అయిన తర్వాత మాత్రమే షూటింగ్కి అనుమతి ఇచ్చేవాడు ఆయన. షూటింగ్కి అనుమతి ఇవ్వటం అంటే సెట్ మాకు అప్పచెప్పండి, మీరు చెప్పిన ప్రకారం మేము టోటల్గా ప్రిపేర్ అయిన తర్వాతే షూటింగ్ పెట్టండి అన్నట్టుగా వ్యవహరించేవాడు ఆయన. అందుకని మంచి రిజల్ట్స్ రాబట్టగలిగేవాడు ఆయన. ఇదే పద్ధతి కన్నప్ప గారు కూడా అనుసరించేవాడు. కన్నప్ప అంటే చాలా అద్భుతమైన కెమెరామెన్ తెలుగు సినిమాలకు సంబంధించి. ఆయన దానవీర సూరకర్ణ సినిమాకి పనిచేశారు. దానవీర సూరకర్ణలో చాలా కెమెరాకి సంబంధించిన చాలా గందరగోళాలు ఉంటాయి. దారాలు కనిపిస్తాయి ఈ దండలు వేసేటప్పుడు, అలాగే బాణాలు వేసినప్పుడు దారాలు కనిపిస్తాయి అనేటువంటి ఒక విమర్శ దానవీర సూరకర్ణ మీద ఇప్పటికీ ఉంది. అయితే ఈ విమర్శలు కన్నప్ప గారి మీద జరిగేవి. ఆ రోజుల్లో చర్చలు, కన్నప్ప గారు ఏంటి ఇలా తీశారు మరి అని ఒక ఆరోపణ చేస్తూ మాట్లాడుకునేవారు అభిమానులు. తర్వాత రోజుల్లో కన్నప్ప గారు ఒక ఇంటర్వ్యూలో దీన్ని ప్రస్తావించి సెట్ అయిపోయిన తర్వాత మాకు కెమెరా విభాగానికి అప్పచెప్పాలి కదా, తీయబోయే సన్నివేశాన్ని క్షుణ్ణంగా చెప్పి సెట్ మాకు అప్పచెబితే మేము తదనుగుణమైనటువంటి లైటింగు, ఇతర స్కీమ్స్ అవన్నీ డిజైన్ చేసి అప్పుడు ఓకే చెప్పిన తర్వాత కదా షూట్ చేయాల్సింది వారు. కానీ రామారావు గారికి టైం లేదు. ఆయన 28, 29 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి అనేటువంటి ఒక పోటీ వాతావరణంలో ఉన్నాడు. అప్పుడు కురుక్షేత్రం సినిమాతో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనేటువంటి ఒక పోటీలో ఉండి మాకు అవకాశం ఇచ్చేవాడు కాదు ఆయన. సెట్ కంప్లీట్ అయిన మరుక్షణం షూటింగ్ అనేవాడు. దాంతో మాకు ఏం చేయాలో అర్థం కాక ఆ గందరగోళంలో తీసాం అదంతా. కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదు, అదంతా చేసింది ఆయనే, రామారావు గారే అని చెప్పాడు ఆయన. ఇలా జరుగుతుంది. అంటే సెట్ వేసిన తర్వాత కెమెరా దర్శకుడికి సన్నివేశం పూర్తిగా అర్థం చేయించిన తర్వాత వారు సెట్ను వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకున్న తర్వాత తీసే షాట్కి, హడావిడిగా తీసేటువంటి షాట్స్కి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ వ్యవహారంలో ఆయన చాలా సీరియస్గా ఉండేవాడు రెహమాన్ గారు. అందుకనే ఆయన చేసినటువంటి సినిమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. రామారావు గారి సొంత ప్రొడక్షన్లో ఆయన మొదటి సినిమా పిచ్చి పుల్లయ్యకి రెహమాన్ గారే కెమెరా, అలాగే తోడు దొంగల సినిమాకి ఆయనే, జయసింహ సినిమాకి కూడా ఆయనే, పాండురంగ మహత్యానికి ఆయనే. తన సినిమాలన్నిటికీ రెహమాన్ గారితోనే చేయించుకోవాలనుకునేవాడు ఆయన. సీతారామ కళ్యాణం టైంలో ఆయన్ని తీసుకొచ్చారు. ట్రిక్ షాట్స్ తీయటం కోసం రవి నగాయిచ్ని పట్టుకొచ్చారు. రవి నగాయిచ్తో కూడా కొన్ని సినిమాలకి కెమెరా దర్శకత్వం చేయించుకున్నారు రామారావు గారు. అయితే ఆయనకి
బాగా నచ్చిన కెమెరా దర్శకుడైతే రెహమాన్ గారే. అందుకని తన కుమారుడిని మోహన్ కృష్ణ గారిని కెమెరా దర్శకుడిగా మార్చాలి, కెమెరాలో విభాగంలో ప్రవేశపెట్టాలి, ఆ ఏరియాలో అతనికి ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకుని ఆయన రెహమాన్ గారికి అప్పచెప్పాడు మోహన్ కృష్ణ గారిని. రెహమాన్ గారి టేకింగ్కి సంబంధించి ఆయన కెమెరా పట్టుల గురించి క్షుణ్ణంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి అయితే మోహన్ కృష్ణ గారే. ఆయన లైటింగ్ స్కీమ్స్కి సంబంధించి అలా రామారావు గారు డైరెక్ట్ చేసినటువంటి శ్రీమద్ విరాట పర్వం అనే సినిమా 78లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి కూడా రెహమాన్ గారే కెమెరా దర్శకుడు. ఆయన అప్పటికే ఆయన మానేశాడు, పని మానేసి ఇంట్లో ఉండగా 60 ఏళ్ళు దాటిపోయినాయి. అప్పటికే దాటిపోయినటువంటి రెహమాన్ గారిని పట్టుకొచ్చి ఆ సినిమాకి పని చేయించారు. ఎందుకంటే నర్తనశాలకి రెహమాన్ గారే పనిచేశారు. అలాగే రామారావు గారి వాల్మీకి సినిమాకి కూడా రెహమాన్ గారే కెమెరా. అందుకని ఆయన్ని తీసుకొచ్చి ఈ సినిమాకి పని చేయించాడు. అలాగే సుసర్ల దక్షిణామూర్తి గారిని పట్టుకొచ్చి మ్యూజిక్ చేయించారు ఆ సినిమాకి కావాలని, శ్రీమద్ విరాట పర్వానికి. ఇలా రెహమాన్ గారితో ఆయన ప్రయాణం. ఆ తర్వాత శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అని ఒక సినిమా తీశారు ఎన్టీఆర్. ఆ సినిమాకు కూడా రెహమాన్ గారే కెమెరా దర్శకుడు. ఎందుకు ఈ సినిమాలకు ఆయనతో పని చేయించుకున్నారంటే మోహన్ కృష్ణ గారికి మెలకువలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి పని చేయించారు. ప్రధానమైనటువంటి కేంద్రీకరణ మోహన్ కృష్ణ గారికి విద్య రావాలి అనేది. అలా రెహమాన్ గారితో ఎన్టీఆర్ ప్రయాణం కొనసాగింది. ఆయనని అడిగి షార్ట్ డివిజన్ చేసుకునేవాడు, ఈయన స్క్రిప్ట్ రాసుకునేవాడు ఎన్టీ రామారావు గారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రామారావు గారు మంచి చిత్రకారుడు కూడా. ఆయన స్టోరీ బోర్డు వేసుకునేవాడు. స్టోరీ బోర్డు బొమ్మలు గీసుకుని ప్లేస్మెంట్స్ ఎక్కడ, ఆర్టిస్ట్ ఎక్కడ ఉండాలి, కెమెరా ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఒక బొమ్మలు వేసుకుని వెళ్ళేవాడు. బాపు గారి గురించి చెప్తారు కానీ రామారావు గారు కూడా అదే పద్ధతిలో బొమ్మలు వేసుకునే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని షూట్కి వెళ్ళేవాడు. అందుకని అది ఒక విశేషం. అది కొంత కెమెరా దర్శకులకు యూజ్ఫుల్గా ఉండేది ఎవరైనప్పటికీ. ఇప్పుడు ఆ రోజుల్లో పౌరాణికాలకి కృష్ణావతారం సినిమా ఉంది. కృష్ణావతారం సినిమాకి అన్నయ్య గారని ఆయన కెమెరా దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ఒక పద్యం చిత్రీకరణ సందర్భంగా అలుగుటయ్యే ఎరుంగని ఆ పద్యం చిత్రీకరణ జరిగేటప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి రెహమాన్ గారు చేశారు. ఆ పద్యం, ఆ ఎమోషన్ని తెర మీద కన్వే చేసిన పద్ధతి, కెమెరా యాంగిల్స్ ద్వారా కన్వే చేసిన పద్ధతి తనకు చాలా ఇష్టం అని చెప్పి చాలా సందర్భాల్లో రామారావు గారు చెప్పుకున్నారు. ఇది రెహమాన్ గారి ప్రతిభ. ఇది అలాగే చాగయ్యలో కనుగొంటుని శ్రీరాముని ఒకటి, తర్వాత మాయాలోకం సినిమా, అది కాంబోజరాజు కథే, దాన్నే అడాప్ట్ చేసి సినిమా తీశారు. దానిలో ఆయన చేసినటువంటి ట్రిక్ షాట్స్, ఆ రోజుల్లో ఏం చేసినా కానీ కెమెరాతోనే చేయాలి. ఈ రోజుల్లాగా కంప్యూటర్ యాడెడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు కాబట్టి ఏం చేసినా సినిమాలు ఏ రకమైనటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావాల్సి వచ్చినా అది ఆ ఉన్న పరిస్థితుల్లో కెమెరాతో ఎలా ఆ ఎఫెక్ట్ తీసుకురావాలో వాళ్ళు మేధోమథనం జరిపి ఆ షాట్ తీసి ఇచ్చేవాళ్ళు డైరెక్టర్కి. అంటే డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో క్షుణ్ణంగా కెమెరా దర్శకుడికి తెలిసినప్పుడే ఇలాంటి పనులు అవుతాయి. అలా ఆయన ఔరంగాబాదులో 14లో మొదలైనటువంటి ఆయన ప్రయాణం 87 వరకు కొనసాగింది. 87లో ఆయన కన్నుమూశారు. అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది 83 జనవరిలో. ఆయన సీఎం అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన ఇద్దరికి రఘుపతి వెంకయ్య పురస్కారాలు ఇచ్చారు. అంటే చలనచిత్ర పరిశ్రమకి విస్తృతమైనటువంటి సేవలు చేసిన వారికి ఇచ్చేటువంటి పురస్కారం అది. ఆ రెండూ కూడా ఆయన ఇద్దరికి ఇచ్చాడు. ఒకటేమో ఈ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారికి, అలాగే బిఏ సుబ్బారావు గారికి. బిఏ సుబ్బారావు గారికి ఎందుకు ఇచ్చారంటే ఆయన రామారావు గారు మన దేశం సినిమాలో యాక్ట్ చేయడానికి మెడ్రాస్ వచ్చినప్పటికీ వాళ్ళ ఆఫీసులో చూసి ఇంకా సినిమా మొదలు కాక ముందే తన పల్లెటూరు పిల్లలో హీరో వేషం ఆఫర్ చేశారు. మన దేశంలో హీరో కాదు ఆయన, ఒక రకంగా విలన్ క్యారెక్టరే.
కానీ మన దేశంలో హీరో క్యారెక్టర్ మన దేశంలో ఆయన చేస్తున్నాడు విలన్ క్యారెక్టరు. అయితే తను తీస్తున్నటువంటి 'పల్లెటూరి పిల్ల' సినిమాలో హీరో వేషం ఆఫర్ చేశాడు ఆయన. బిఏ సుబ్బారావు గారు. ఆ సినిమా నుంచి హీరోగా రామారావు గారి ప్రయాణం మొదలైనట్టుగా లెక్కేసుకోవాలి. 'పల్లెటూరి పిల్ల' దగ్గర నుంచి. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. అలా బిఏ సుబ్బారావు గారికి, ఎంఏ రెహమాన్ గారికి వీళ్ళిద్దరికీ రఘుపతి వెంకయ్య పురస్కారాలు అందించటం ద్వారా తన కృతజ్ఞతని తెలియజేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఎఫ్‌డీసీ పదవిలో కూడా బిఏ సుబ్బారావు గారిని కొనసాగించారు. ఇలా ఇండస్ట్రీలో తనని తొలి దశలో ఆదరించిన వాళ్ళందరినీ ఏదో పద్ధతిలో ఆయన సత్కరించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఎన్టీఆర్. ఆ ప్రయత్నంలో భాగంగానే రెహమాన్ గారికి రఘుపతి వెంకయ్య పురస్కారం ఇవ్వటం ఇవన్నీ చూడొచ్చు మనం. ఇలా ఎన్టీ రామారావు గారి మనసు చూరగొన్నటువంటి కెమెరా దర్శకుడు ఆయన. ఎన్టీ రామారావు గారు అభిమానించేటువంటి కెమెరా దర్శకుడు. అది రెహమాన్ గారి స్టోరీ.